ఈ వీడియో చూసే ముందు మిగతా 4 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. ఆ దయ్యం అంతు ఎలా అయినా చూడాలని గట్టిగా మనసులో నిర్ణయించుకున్నాను. దానికోసం కేరళ కూడా వెళ్ళడం మానేశాను. కానీ నేను ఇప్పటికిప్పుడు మా ఇంట్లో వాళ్ళకి రోహిత్ గాడికి ఎందుకు కేరళ వెళ్ళడం లేదని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రోహిత్ గారు కాల్ చేశాడు. ఏరా, అన్నీ సర్దుకున్నావా? నేను ఇంటికి వస్తున్న స్టేషన్ దాకా డ్రాప్ చేస్తాను. ఫాస్ట్గా రెడీ అవ్వు, ట్రైన్కి టైం అయింది కదా. రే, అది అది ఏంట్రా నసుకుతున్నావు? మళ్ళీ ఏమైనా కనిపించిందా ఏంటి? ఛీ, అలాంటిదేం లేదురా. నా ఫ్రెండ్ హర్షవర్ధన్ గుర్తున్నాడా నీకు? గుర్తున్నాడు. నీతో పాటు డిగ్రీ చదివాడు అనుకుంటా కదా. రే, నేను చదివింది డిగ్రీ కాదురా, ఇంజనీరింగ్. అదేలే, నీ క్లాస్మేట్ కదా వాడు. వాడేరా. వాడి పెళ్ళి ఫిక్స్ అయింది అంటారా. నాకు జస్ట్ ఇప్పుడే కాల్ చేసి చెప్పాడు. ఎల్లుండి వాడి పెళ్ళంట. నన్ను కెమెరా కూడా తీసుకుని రమ్మన్నాడు. నువ్వు వాడు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్? 2-3 రోజుల ముందు పెళ్ళి పెట్టుకొని ఇప్పుడు చెప్తాడా? వాడికి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదులే. కానీ నువ్వు పెళ్ళికి వెళ్ళక్కర్లేదు, కేరళ వెళ్ళు, అర్థమైందా? రే, అలా ఏం కాదురా. వాడు ఇంగ్లాండ్లో జాబ్ కదా చేసేది. అక్కడ ఒక ఇంగ్లీష్ అమ్మాయిని లవ్ చేశాడంట. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఎవరికి చెప్పకుండా ఇంగ్లాండ్ వెళ్ళి పెళ్లి చేసుకున్నాడంట. మళ్ళీ ఆ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని వాళ్ళ ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఇక్కడ మన పద్ధతి ప్రకారం పెళ్లి చేస్తున్నారు. ఓ, అదా మ్యాటరు. మరి పెళ్ళికి ఇంగ్లాండ్ వాళ్ళకి ఎవరినైనా పిలిచారా, లేదా ఎవరికి చెప్పకుండా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తున్నారా? లేదు, అందరికీ ముందే చెప్పేశారంట. ఇంగ్లాండ్ నుంచి అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారంట. ఓకే, మరి నువ్వు ఒక్కడికి ఏం వెళ్తావు? పాపం, అసలే నీకు హెల్త్ బాగాలేదు. నిన్ను ఎందుకో ఒంటరిగా వదలాలని లేదురా. అవునా? మరి కేరళ వెళ్ళేటప్పుడు వస్తా అని చెప్పలేదు కదరా. నీ నాటకాలు నా దగ్గర కాదు. ఇంగ్లీష్ అమ్మాయిలు వస్తున్నారని తెలియగానే సొల్లు కారుస్తున్నావు కుక్కలాగా. సరేలే, ఏం చేస్తాం, నువ్వు కూడా రా. రోహిత్, థ్యాంక్స్ రా, మా మంచి గౌతమ్. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అక్కడ అంతా డ్రెస్ కోడ్ అంట. పైనుంచి కింది వరకు మొత్తం బ్లాక్ కలర్లో ఉండాలి. బ్లాక్ కలర్ సూటు, బ్లాక్ కలర్ వాచ్, బ్లాక్ కలర్ షూస్ వేసుకొని రావాలి. ఓకేనా? ఓకేరా, ఫిక్స్, డన్ అని రోహిత్ గారు కాల్ కట్ చేశాడు. అమ్మయ్య, అంతా ఓకే. రోహిత్ గారు నేను చెప్పింది నమ్మాడు. ఇక ఎలాగైనా దెయ్యం అంతు చూడాలి. ఆ రోజు రానే వచ్చింది. ఈరోజు సాయంత్రం రోహిత్ గారికి కాల్ చేసి రెడీ అయ్యి రాత్రి 11:30 కల్లా మా ఇంటికి వచ్చేరా, ఇద్దరం కలిసి నా కారులో వెళ్దామని చెప్పాను. ఇప్పుడు నేను చెయ్యాల్సింది ఒకటే. ఆ రోజు ఏ సంఘటనలు జరిగాయో మళ్ళీ అవే జరిగేలా చూడాలి. ఏ ఒక్క చిన్న పొరపాటు చేసినా ఆ దయ్యం మళ్ళీ నన్ను ఒక ఆట ఆడుకుంటుంది. కానీ ఈసారి అలా జరగనివ్వను. సరిగ్గా రాత్రి 11:20 తలుపు చప్పుడయింది. రోహిత్ గాడే వచ్చి ఉంటాడని మా అమ్మ వెళ్తుంటే ఆపి నేను వెళ్తానని డోర్ ఓపెన్ చేశాను. ఎదురుగా రోహిత్ గాడు వాడిని చూడగానే పగలబడి నవ్వాను. ఎందుకంటే వాడు టాప్ టు బాటం బ్లాక్ వేసుకొని రావాలని చెప్తే సెన్స్ లేకుండా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని వచ్చాడు. ఈ అవతారం ఏంట్రా? నైట్ టైం ఎవడైనా కూలింగ్ గ్లాసెస్ వాడతారా? బుద్ధి లేకపోతే గట్టిగా నవ్వుతూ అనుకున్నా. నువ్వు కూడా ఇదే అడుగుతావని అనుకున్నా. అరే పిచ్చోడా, మనం ఇండియా వాళ్ళం, వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు. మనకైతే రాత్రి, వాళ్ళకు పగలు కదరా. ఏడ్చావులే. అయినా వాళ్ళు ఇప్పుడు ఉంది ఇంగ్లాండ్లో కాదురా, వేస్ట్గా ఇండియాలో. అయినా ఇక్కడ నైట్ అయితే అక్కడ పగలవటానికి అది అమెరికా కాదు. ఇంగ్లాండు మనకు వాళ్ళకు జస్ట్ 4 గంటల 30 నిమిషాలు తేడా అంతే. అవునా? అయినా ఇంత లాజిక్ ఎలా మిస్ అయ్యానురా. నేను తుపుక్కుమని ఉంచాను వాడి మీద. సర్లే, ఊసింది చాలు, టైం అయింది పద. సరిగ్గా రాత్రి 11:37
నేను రోహిత్ గాడు మా ఇంటి దగ్గర నుంచి కారులో బయలుదేరి హోటల్ దగ్గరికి చేరుకున్నాము. హోటల్ దగ్గర కారు ఆపగానే రోహిత్ గాడు, ఏంట్రా కారు ఇక్కడ ఆపావు? నువ్వు ఇంకా మర్చిపోవా ఆ దయ్యాన్ని? ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా కదా? లేదురా, హర్షగాడి పెళ్ళి ఈ హోటల్లోనే అని చెప్పా, కానీ ఎంత చెప్పినా వాడు నమ్మలేదు. చివరికి ఏవో మాయమాటలు చెప్పి నమ్మించా. కార్ పార్క్ చేసి హోటల్ లోపలికి ఎంట్రెన్ అయ్యాము. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాము. రోహిత్ గారు ఎన్నో ఫ్లోర్ అని అడిగాడు. 13వ ఫ్లోర్. పబ్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఫస్ట్ వాళ్ళని కలుద్దాం. వెళ్ళి మనం న్యూ ఇయర్ పార్టీకి చేసుకున్నాం కదా టెర్రస్ మీదకి అని చెప్పాను. 13వ ఫ్లోర్ అనగానే రోహిత్ గారు నన్ను అనుమానంతో అలా చూశాడు. ఏంట్రా, నిజం చెప్పు, నిజంగానే పెళ్ళా లేక నువ్వేమైనా ప్లాన్ చేశావా? ఏంట్రా నువ్వు, ఇంత జరిగాక కూడా నేను దయ్యం అని అంటా? ఈసారి దయ్యం గియ్యం అను, మీకు ఇంకా పిచ్చి ఆసుపత్రి గది. ప్రామిస్ అదేం లేదు నా, పద ముందు పబ్కి వెళ్దాం, 2 పెగ్గులేద్దాం. లిఫ్ట్ లోపలికి ఎక్కి 13వ ఫ్లోర్లో ఉన్న పబ్లోకి వెళ్ళాం. అక్కడ రోహిత్ గాడికి సాఫ్ట్ డ్రింక్ ఇప్పించి నేను 2 పెగ్గులు వేశా. ఏంట్రా, వచ్చి 15 నిమిషాలు అయింది, మీ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారన్నావు, ఒక్కడు కనిపించలేదు డ్రింక్ తాగుతూ అన్నాడు. అదేరా నేను చూస్తున్నాను, ఎవడు కనిపించడం లేదని. సర్లే డోంట్ వరీ, డ్రింక్ ఫినిష్ చేసి టెర్రస్ మీకు వెళ్దాం పదా. ఓకేరా. డ్రింక్ ఫినిష్ చేసిన తర్వాత టెర్రస్ నేను అనుకున్న ప్లాన్ ప్రకారం రోహిత్ గాడి ముందు యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేశాను. అయ్యో అరే రోహిత్, చిన్న మిస్టేక్ చేశానురా. తలపై చేయి పెట్టుకొని, ఏరా మందులో సోడా కలుపుకొని కూడా తాగేసావా ఏంటి? చి, అది కాదురా, కెమెరా కార్ డిక్కీలో మర్చిపోయాను. ఓర్ని, దీనికి ఇంత బాధపడాలా? కారులోనే కదా మర్చిపోయింది, ఏదో ఇంట్లో మర్చిపోయినట్లు కార్ కిందకే ఉంది, వెళ్ళి తెచ్చేయి. మరి నువ్వు? నేను ఇక్కడే ఏసీలో కూర్చుంటా. చేసిన కామెడీలు చాలు కానీ పద, ఇద్దరం కిందకి వెళ్ళి కెమెరా తెచ్చుకుందాం. నవ్వుతూ వాడి చెయ్యి పట్టుకొని లాక్కి వెళ్తూ ఉన్నా. ఇద్దరం కార్ పార్కింగ్లోకి వెళ్ళి కారు డిక్కీలో ఉన్న కెమెరా తీసుకున్నాం. మళ్ళీ హోటల్ లోపలికి ఎంటర్ అయ్యాం. నాకు న్యూ ఇయర్ రోజు ఏ ఇన్సిడెంట్స్ అయితే జరిగాయో మ్యాక్సిమం నాకు జరిగిన అన్ని ఇన్సిడెంట్ నేను రిపీట్ చేశాను. ఇక మిగిలింది ఆ దెయ్యాన్ని చూడడమే. కెమెరా నా చేతిలో ఉంది కాబట్టి, అంటే ఆ దయ్యం ఖచ్చితంగా నన్ను అటాక్ చేసింది. మొదటిసారి అంటే వదిలేసింది, కానీ ఇప్పుడు 2వసారి కాబట్టి ఈసారి ఆ దయ్యం నన్ను ఖచ్చితంగా వదిలిపెట్టదు. అందుకే కెమెరా నేను కాకుండా లిఫ్ట్ ఎక్కే లోపల ఎలా అయినా రోహిత్ చేతిలో ఉండేలా చేద్దామని అనుకొని లిఫ్ట్ బటన్ నొక్కాను. సరిగ్గా లిఫ్ట్ కిందకు వచ్చేసరికి అక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేసే రోహిత్ ఫ్రెండ్ ప్రశాంత్ రోహిత్ని పలకరించాడు. రే రోహిత్, ఏంట్రా ఇలా వచ్చావు? ఎన్నాళ్ళయింది నిన్ను చూసి? అవునురా, అప్పుడప్పుడు ఏదో ఫోన్లో మాట్లాడుకుంటాం, కానీ ఇలా డైరెక్ట్గా కలిసి చాలా కాలం అయింది. ఇంతకీ ఎలా ఉన్నావు? నాదేముందిరా, సెక్యూరిటీ గార్డ్ని మీరంటే బాగా చదువుకుని మంచిగా సెటిల్ అయ్యారు. నేనేదో ఇలా కానిచ్చేస్తున్నాను. రేయ్, మన మధ్య ఇలాంటి టాపిక్స్ వద్దని చెప్పాను. ఫ్రెండ్షిప్ ముందు అవన్నీ పనికిరావు. ఏదో సరదాకి అన్నాను లేరా. అవును, ఈసారి ఆ రోజు తాగేసిన గౌతమ్ను చూస్తూ రోహితా వీడే మధ్యలో ఇంటరప్ట్ అవుతూ, హే సార్ అవసరం లేదు, నా పేరు గౌతమ్. రోహిత్ ఫ్రెండ్ కాబట్టి నాకు కూడా ఫ్రెండే, రే అని పిలిచినా పర్లేదు. థ్యాంక్స్ గౌతమ్, ఆ మాత్రం రెస్పెక్ట్ ఇచ్చారు, అది చాలు. అవునురా రోహిత్, ఏంటి సూటు బుట్టు వేసుకొని టిప్ టాప్గా రెడీ అయ్యి వచ్చావు? పబ్కి వెళ్తున్నారా? లేదురా, పబ్బుకు లేదు కాదు, పైన టెర్రస్ మీద గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి, అందుకని వచ్చాను. ఏంటి పెళ్ళా? ఈరోజు అసలు పైన ఎలాంటి ఫంక్షన్స్ లేవే? లేదు ప్రశాంత్, మా ఫ్రెండు హర్ష అని ఇంగ్లీష్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు, అందుకే వచ్చాం. కంగారుగా చెప్పాను. నీకు తెలిసి ఉండకపోవచ్చులే, ప్రశాంత్ వాళ్ళది లవ్ మ్యారేజ్. జస్ట్ 1 వీక్ బ్యాక్ ఇక్కడ పెళ్లి చేద్దామని అనుకున్నారు, అందువల్ల నీకు తెలిసి ఉండకపోవచ్చు. ఏంటి 1 వీక్ బ్యాకా? రే, ఈడ ఈవెంట్ చేసుకోవాలంటే మినిమం 2 రోజుల ముందే బుక్ చేసుకోవాలి. లేదు ప్రశాంత్, నిజంగా ఇక్కడ
వెళ్ళి నేనెందుకు అబద్ధం చెప్తాను? అయితే నీది నైట్ డ్యూటీ కదా, అందువల్ల నీకు తెలిసి ఉండకపోవచ్చు. ఒకసారి కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. హే గౌతమ్, మీరు అబద్ధం చెప్తున్నారని నేను అనడం లేదు. నిజంగానే నాకు తెలిసి ఉండకపోవచ్చు. మీరు చెప్పినట్టే ఒకసారి చెక్ చేసుకుంటాను అని టెన్షన్తో చెమటలు పట్టినా నన్ను అనుమానంగా చూస్తూ ప్రశాంత్ మా ఇద్దరికి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రశాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అమ్మయ్య, పెద్ద ప్రమాదం తప్పిందని మనసులో అనుకున్నా. ప్రశాంత్ అలా వెళ్ళిపోతుంటే రోహిత్ గారు గట్టిగా ప్రశాంత్ని రే ప్రశాంత్ అని సీరియస్గా పిలిచాడు. ప్రశాంత్ మా వైపు నడుచుకుంటూ వస్తుంటే రోహిత్ గారు నా వైపు తదేకంగా చూశాడు. ప్రశాంత్ రోహిత్ ఏమడుగుతాడో అని నాలో టెన్షన్ మొదలైంది. ప్రశాంత్ మా దగ్గరికి రాగానే రోహిత్ సీరియస్గా వచ్చి రే గౌతమ్, మా చిన్నప్పుడు అప్పుడెప్పుడో 10th క్లాస్లో ఇద్దరం ఫోటో దిగాం కదా, అంతే మళ్ళీ తర్వాత ఇంకా దిగల, మా ఇద్దరిని ఒక ఫోటో తీయరా ప్లీజ్ అన్నాడు. వీడు ఇంత బిల్డప్ ఇచ్చింది ఇది చెప్పడానిక, నిజం తెలిసిపోయిందేమో అని చాలా కంగారు పడ్డా అని మనసులో అనుకున్నా. అప్పుడు వాడిచ్చిన బిల్డప్కి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. రే ఫోటో కోసం ఇంత బిల్డప్ ఇవ్వాలిగా, అసలే చిన్ననాటి స్నేహితుడు మరి ఏదో ఫేస్ ఎక్స్ప్రెషన్లు పెట్టి చెత్తనాయాలా, నువ్వు మారవరా, ఆ మారినా ఎవరికి ఉపయోగం లేదులే, నువ్వు ముందు ఒక ఫోటో తీయి, ఒకటి కాదు 100 తీస్తా కాసుకో. అలా వాళ్ళిద్దరిని కొన్ని ఫొటోస్ తీశాను. కొంచెం సేపు అయిన తర్వాత రోహిత్ టైం అవుతుంది ఇక వెళ్దామని వాడితో చెప్పాను. ప్రశాంత్ కూడా వెళ్ళండి, నాకు కూడా డ్యూటీ టైం అయింది, నేను కూడా వెళ్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక కెమెరా ఎలా అయినా రోహిత్ చేతికి ఇవ్వాలి. రే రోహిత్, కొంచెం సేపు కెమెరా పట్టుకోరా, చెయ్యి నొప్పిగా ఉంది. నో, అది జరగని పని. వాడు అలా అంటాడని నాకు ముందే తెలుసు, ఎందుకంటే వాడికి చాలా బద్ధకం. ఎంత బద్ధకం అంటే పక్కన వాడు పని చెబితే కనీసం పిన్నిస్ కూడా మోయలేను అని అంత బద్ధకం వాడికి. టెర్రస్ మీదకి వెళ్ళాలని రోహిత్ గారు లిఫ్ట్ బటన్ నొక్కాడు. లిఫ్ట్ ఎక్కడో 13వ ఫ్లోర్లో ఉంది. ఆ లిఫ్ట్ వచ్చేలోపు ఎలా అయినా రోహిత్ గారికి కెమెరా ఇవ్వాలి. ఎలా 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 లిఫ్ట్ ఏమో వచ్చేస్తుంది. నాలో చాలా టెన్షన్ స్టార్ట్ అయింది. కరెక్ట్గా లిఫ్ట్ కిందకి వచ్చే టైంకి రోహిత్ గారికి వెంటనే కొన్ని ఫోటోలు తీశాను. రే రోహిత్, ఈ ఫోటోలు చూడరా, సూపర్ వచ్చాయి. నువ్వు గనక ఈ ఫొటోస్ ఫేస్బుక్లో పెడితే అమ్మాయిలు లైకుల మీద లైకులు కొడతారని ఫొటోస్ చూపిస్తూ ఉన్నా. ఇంతలో లిఫ్ట్ కిందకు వచ్చింది. రే లిఫ్ట్లోకి పద, పైకి వెళ్తూ చూద్దు అని నెమ్మదిగా కెమెరా వాడిని చేతికి ఇచ్చేసా. ఫొటోస్ చాలా బాగా తీసావురా అని వాడు ఫొటోస్ చూడడంలో లీనమయ్యాడు. ఇద్దరం లిఫ్ట్ లోపలికి ఎంటర్ అయ్యాం. నెమ్మదిగా లిఫ్ట్ డోర్ క్లోజ్ అయింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోబోయే ముందు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.